సోషల్ మీడియాని వినోదాన్ని కాకుండా దేశానికి ఉపయోగపడే ఏది అవసరం ఉన్నా దాన్ని యూటిలైజ్ చేయమని వాళ్ళకు నిర్దేశం చేయడం అనేది. అదేవిధంగా ఈరోజు మీరు ఓటర్సే కాదు, కాబోయే లీడర్స్ కూడా, కాబోయే లీడర్స్ దీన్ని బట్టి ఆలోచించుకొని ముందు అడిగేయాలి. అదేవిధంగా రాజకీయాలు మీరు ఎవరైతే రావదలుచుకున్నారో ప్రతి ఒక్కరికి ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏలెత్తి చూపించి దాని రిప్రజెంటేషన్ ఇచ్చే బాధ్యత యువత పైన ఉన్నది. అదేవిధంగా ప్రతి ఒక్కరు యువత మీరు చూసారు ఇప్పటిదాకా ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉందంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంది. యూపీఐ ద్వారా డిజిటల్ ఇండియా ప్రపంచంలో నంబర్ 1 తీసుకురావడం కేవలం యువతను కోరేది ఏంటంటే స్కిల్ ఇండియా ఎప్పుడైతే నేర్చుకొని జాబ్ కోసానికి వెతుక్కోకుండా జాబ్ క్రియేటర్స్ ఎప్పుడైతే మీరు ఇండస్ట్రీ పెట్టాలనుకో ముద్రా లోన్ ద్వారా 5 లక్షల నుంచి 20 లక్షల లోన్ ఇస్తూ ఉంది. ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ద్వారా సబ్సిడీ ఇస్తూ ఉన్నది. ఈ సబ్సిడీని యూటిలైజ్ చేసుకొని మీరు ఒక ఇండస్ట్రీ పెట్టండి, బిజినెస్ పెట్టండి, దాని టెక్నాలజీ యూటిలైజ్ చేసి మీ కింద ఒక 10 మంది జాబ్ క్రియేటర్గా మీరు ప్రపోజల్ చేసినప్పుడే దేశం బాగుపడాలి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తుంది. మొన్న మోదీ గారు జైరాబాద్ స్మార్ట్ సిటీ 3500 కోట్లు పెట్టి స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేయడం, ప్రధానమంత్రి మిత్ర దాని కింద టెక్స్టైల్ పార్క్ కింద వరంగల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక కోచ్ ఫ్యాక్టరీ కూడా చేయడం, మీకు అక్కడ దాని కింద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏదైతే యాన్సిలరీ ఉంటుందో యాన్సిలరీ పెట్టి దానికి మెటల్ సప్లై చేసినాం. ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఏదైతే ఉందో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఇండియానే యూటిలైజ్ చేయాలి, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి. ఆయుధాల విషయంలో తీసుకున్నా కానీ దగ్గర 60,000 కోట్లు ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయి. 100 దేశాలు మన మీద ఆధారపడి ఉన్నాయి. 100 దేశాలు ఆధారపడి ఉన్నాయంటే 195 దేశాల మీద 50% దేశాలు మన మీద ఆధారపడి ఉన్నాయి. అదేవిధంగా ఆహార ఉత్పత్తులు ఏవైతే వ్యవసాయం ఉందో వ్యవసాయానికి అనుకూల దేశం మన భారతదేశం. మిగతా దేశాలు ఎన్ని కొట్టుకుపోయినా భారతదేశం తన వ్యవసాయం చేసుకొని మన పంట పండించుకొని మనం బతకడానికి మనం ఆస్కారం ఉంటుంది. 60% మనము మిగతా దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అంటే మిగతా దేశాలు కూడా మన మీద ఆధారపడతాయి, ఫారం మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మీరు ఎయిర్పోర్ట్ల విషయంలో తీసుకోండి, 65 ఎయిర్పోర్ట్లు ఉంటే ఈరోజు 135 ఎయిర్పోర్ట్లు అయినాయి. అదేవిధంగా ఎయిమ్స్ అయినా, తర్వాత ఎన్ఐటి అయినా, ఐఐటి అయినా, మిగతా ఎన్ని ఇన్స్టిట్యూషన్ అయినా అన్ని ఇన్స్టిట్యూషన్లు డబుల్ కన్నా ఎక్కువైనాయి. డాక్టర్ల విషయంలో కూడా 55,000 మంది డాక్టర్లు ఉంటే ఈరోజు 128,000 డాక్టర్లు ప్రొడ్యూస్ అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కటి ఏంటంటే దీనిలో ఒకటే ఏంటంటే 10,000 మందికి ఒక డాక్టర్ ఉండాలనే ఉద్దేశంతో దీనికి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా టెక్నాలజీ విషయంలో మీరు చూస్తున్నారు ఐఐటి ఖరగ్పూర్, ఎన్ని ఐఐటీలు వస్తే టెక్నాలజీ మనకు పెరిగి ఇండియా గిట్ట స్ట్రాంగ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ పోయినా కానీ గతంలో సీపోర్ట్లో మెటల్ అన్లోడ్ చేయాలంటే 98 గంటలు పడతా ఉండే, దాన్ని 45 గంటలు ఏది సాగర్మాలని తీసుకొచ్చి 48 గంటల్లో తీసుకొచ్చినప్పుడు ఆ మెటల్ ట్రాన్స్పోర్ట్ కూడా రేటు తగ్గడానికి ఆస్కారం. రాబోయే రోజుల్లో నదుల అనుసంధానము, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణలో రోడ్ కనెక్టివిటీ ఎంత పెరిగింది, ఏ మూలకైనా మనము 2-3 గంటల్లో మనం పోగలుగుతున్నాం. అదేవిధంగా విషయంలో తీసుకుంటే అందరికి 3 ఓట్లు ఉన్నాయి, నాకే 3 ఓట్లు ఉన్నాయి అనుకో, నేను ఆదిలాబాద్లో వేయగలుగుతా, కరీంనగర్లో వేయగలుగుతా, హైదరాబాద్లో వేయగలుగుతా, మల్కాజ్గిరిలో వేయగలుగుతా. ఈ టెక్నాలజీ ఉన్నందుకే 2 గంటల్లో మనం పోయి ఓటేస్తే 8 గంటల్లో మనకు ఓటింగ్ కోసానికి 5 పార్లమెంట్లో మనం ఓటేయగలుగుతాం. అట్లేం లేదు, ఇక్కడ మహిళలు పురుషులు అనే వేరియేషన్ ఎక్కడ లేదు, అందరూ సమానమే. ఇంకా మహిళలకి ఇంకొక ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం అట్లేం లేదు. మాకంటూ కమిటీలో ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దాని ప్రకారమే మేము పార్టీ సిస్టమ్ ప్రకారము ఉంచడం జరుగుతుంది. మహిళలు లేక కాదు, నేను ఒక మహిళా నాయకురాలుగానే కదా మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. అట్లేం లేదు, మా కమిటీలో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు మహిళలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వైపు జెన్సీ మొత్తం పోతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది పెట్టినట్టు అట్లా ఎట్లుంటది, మేము ఎవరో ఏదో చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అసలు కాంపిటీషనే కాదు మాకు, వాళ్ళు నథింగ్. మేమేందంటే మేమేం చేయాలనుకున్నామో అది చేస్తాం తప్ప వాళ్ళు ఏదో చేసిరని, వాళ్ళు ఉసగొల్పిరు అని చెప్పేసి మేము రెచ్చగొడితే రెచ్చిపోయే రకం కాదు. వాళ్ళ ఏ ఊకదంపుడు ఉపన్యాసాలకి, వాళ్ళ తాటాకి చప్పులకి ఎవ్వరు కూడా మేము స్పందించడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు ఏదో సోషల్ మీడియా పబ్లిసిటీ కోసం ఏదో పెట్టుకున్నారు, చూస్తున్నారు. వాళ్ళ ఎజెండా ఏందో కూడా వాళ్ళకే తెలియదు. వాళ్ళు వచ్చింది ఒక కొటేషన్తో, అట్లా ఎట్లా అవుతుంది?
వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు సర్వసాధారణం అన్న, ఎవరినైనా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేస్తున్న సవాల్ని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఆషామాషిగా లేదు. బీజేపీ కావచ్చు, బీజేవైఎం కావచ్చు ఆషామాషి పార్టీ కాదు. వాళ్ళ ఎజెండా ఏందో వాళ్ళకే క్లారిటీ లేదు. ఫస్ట్ అది తెలుసుకోవాలి. వాళ్ళు వచ్చింది ఒక ట్యాగ్ లైన్ తోని, వాళ్ళు చేస్తున్నది ఇంకొకటి. అలా మీడియా ముఖంగానే చూస్తుంది సమాజం మొత్తం కూడా. వాళ్ళు ఏదో కొటేషన్ పెట్టుకొని ముందుకు వచ్చారు, కానీ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఇప్పుడు బీజేపీ అనేది ఒక సముద్రం లాంటిదన్నా, ఎవరు చేయమని అయితే ఎక్కడ కూడా పార్టీ నాయకులు చెప్పింది లేదు. అనుకోకుండా ఎవరైనా అత్యుత్సాహంతో అక్కడక్కడ చేస్తే పార్టీ లైన్ సంబంధం లేని వాళ్ళు చేసిన దానికి కూడా ఆన్సర్ చేయాల్సి వస్తే ఏం చేయలేం దానికి. కాబట్టి అట్లా ఎక్కడైనా జరిగింది కాబట్టి అది ఎవరో నాయకులు ఉసగొల్పి పంపించింది అయితే కాదు. ఒకటి యూత్ ప్రత్యేకంగా చదువు ఒక్కటే కాదు, ఉద్యోగం ఒక్కటే కాదు, ఉద్యోగం పొందే వాళ్ళు కాదు, ఉద్యోగం ఇచ్చే వాళ్ళుగా యూత్ ముందుకు రావాలి. అనేక రంగాల్లో ఈ రోజు యువత ముందున్నారు. ముఖ్యంగా మహిళలు కూడా ముందు నాయకత్వంలో కూడా ముఖ్య పాత్ర వహించాలి. దేశ భవిష్యత్తు అనేది యువత చేతిలో ఉంటుంది కాబట్టి యువత తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అవకాశాలు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ బీజేవైఎం సిద్ధంగా ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఈ దేశం అభివృద్ధికి పాటుపడాలనేదే మా యొక్క సందేశం. कॉकरोच पार्टी या कुत्ते बिल्ली या गधे से चलने वाला ये देश नहीं है। ये देश शेर से चलने वाला है और इस देश को चलाने वाले का नाम देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी है। ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన అనుకోండి, లేదంటే కాంగ్రెస్ పార్టీ వస్తున్నా అనుకోండి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ వస్తున్నంటే, ఈ దేశం కోసం ధర్మం కోసం పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్నో సంవత్సరం నుంచి 70 సంవత్సరం నుంచి 75 సంవత్సరం ఎక్కువ నుంచి ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీకి చూసినాం. కానీ हर बार कांग्रेस पार्टी धोखा दे चुकी है, बीआरएस पार्टी धोखा दे चुकी है. आज देश की जनजी जो युवा है भारतीय जनता पार्टी की तरफ देख रही है. देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी सबका साथ सबका विकास, सबका साथ सबका विश्वास, उस माध्यम से 140 करोड़ की जनता को लेकर चल रही है. और आज जो जनजी है भारतीय जनता पार्टी और भारतीय जनता युवा मोर्चा आज यहाँ पर लगाने का मकसद यही है, पूरे देश के युवाओं को इकट्ठा कर कर इस देश के लिए काम करना है और इस देश के लिए जीना है और इस देश के लिए समर्पित होना है. उस उद्देश्य से आज इस कार्यक्रम को लगाया गया है. వచ్చే సమయంలో కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మూవ్ తోడు జవాబు ఇవ్వాలంటే భారతీయ జనతా యువ మోర్చా ఒకే ఒక పార్టీ ఉంది. మేము తెలంగాణలో 15 లక్షల యూత్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ అని అన్ని కాలేజ్లో చదువుకున్నారు. 5 లక్షల మందితోని అసెంబ్లీ కానీ మళ్ళీ సెక్రటరేట్ కానీ అందరితోని ముత్తడి చేసి మేము జవాబిస్తాని అన్న. 12 साल जो आप क्या करे बोल के बोल रहे, ये 12 साल में देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी 24 में से 18 घंटे दिन रात काम कर कर देश को विश्व गुरु बनाने का काम कर रहे हैं. आज यूपीआई ले लो, नीचे स्तर पर जो सब्जी बेचने वाला है, ऊपर फैक्ट्री चलाने वाला भी यूपीआई चला रहा. और 0% अकाउंट, जीरो अकाउंट. आज अकाउंट कितने लोगों के पास नहीं है? हर एक के पास अकाउंट है. राम मंदिर, हम डेवलपमेंट की तो बात कर रहे, लेकिन राम मंदिर जो है 500 सालों से बनने में रह गया. कार सेवक मर गए और हमारे बाप दादा, आपके बाप दादा देखने में रह गए, लेकिन राम मंदिर नहीं देखे. लेकिन राम मंदिर बनाने का काम देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी करे. डेवलपमेंट की बात अगर करेंगे आप, तो आप बेटी पढ़ाओ बेटी बचाओ, मुद्रा योजना, सुकन्या योजना, जल योजना, 140 से भी ज्यादा स्कीम देश के प्रधानमंत्री नरेंद्र मोदी का है. आयुष्मान, आज अगर किसी को भी कुछ भी होता है तो आयुष्मान आप लेके जाओ, उसके अंदर आपको सहूलत है. देश में ऐसे कई सारे योजनाएं जो देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी लाकर इस देश को बड़ा करने का काम कर रहे. एग्जाम्पल के लिए बात कर दो, नीट एग्जाम लिखना है तो वहां पर फ्लाइट रोककर मोदी जी पहले उनको लेके जाके एग्जाम लिखाने की बात कर रहे. आज राहुल गांधी बड़ी बड़ी बातें करते, निजामाबाद में एसएससी पेपर लीक हुआ. आज तेलंगाना में बीआरएस पार्टी हो, कांग्रेस पार्टी हो, हर बार यहाँ पर पेपर लीक हो रहा. हर बार यहाँ पर
चाहे आप क्या ग्रुप 1 ग्रुप 2 इतने पेपर लीक हुए, लेकिन कांग्रेस पार्टी बीआरएस पार्टी तेलंगाना में फेल हो चुकी है। हम विश्वास दे रहे भारतीय जनता पार्टी अगर इस बार रामचंद्र राव जी के नेतृत्व में हमें अगर मौका देंगी तो यकीनन इस जो बंगारू तेलंगाना सिर्फ बोलने का था, इसको बंगारू तेलंगाना करने का काम भारतीय जनता पार्टी करेंगे। Mind Media, the voice of India.